వెల్కమ్ టు 19 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అసెంబ్లీలో అచ్చెన్న, ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గర్జన. సో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ వేదికపై రియల్ థ్రిల్లర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాధారణ సెషన్లో జరగలేదు. ఆ రోజు సభ కంపించింది. వాదనలు కాదు, వేడి పెరిగింది. నినాదాలు, అడ్డంకులు, గందరగోళం. వైసీపీ సభ్యుల హంగామాతో సభ ఒక్కసారిగా రచ్చ. ఆ సమయంలో హాల్ మధ్యలో నిలబడి గట్టిగా వినిపించిన ఒక స్వరం, అచ్చెన్నాయుడు. సభ గౌరవం అంటే ఏమిటో తెలుసా? ఈ ఒక్క లైన్తో అసెంబ్లీ హాల్ శాంతించిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతిపక్షంగా ఉండటం అంటే అల్లరి కాదని, ప్రజల కోసం మాట్లాడటమే తమ బాధ్యత అని అచ్చెన్న సూటిగా క్లియర్గా తేల్చి చెప్పారు. నినాదాలు పెరిగినా, అడ్డంకులు కలిగించినా ఆయన మాట్లాడిన టోన్ మాత్రం మాటల కంటే మెసేజ్ను గట్టిగా చెప్పింది. సభను అల్లరి వేదికగా మార్చే ఏ ప్రయత్నాన్ని ఇకపై సహించబోమని టీడీపీ క్లియర్ కట్ వార్నింగ్. క్రమశిక్షణ, అభివృద్ధి, బాధ్యత. అచ్చెన్న వ్యాఖ్యల్లో ఆ శైలి స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు లీడర్షిప్ అసెంబ్లీలో రిఫ్లెక్షన్ అయింది. నారా లోకేష్ వైపు నుంచి వచ్చిన సిగ్నల్ కూడా ఇదే. మాటలు సభలో, పనులు బయట. రచ్చ రాజకీయాలకు చోటు లేదు ఇక్కడ. వైసీపీ సభ్యుల్లో అసహనం పెరిగినా సోషల్ మీడియాలో మాత్రం అచ్చెన్న ఫైర్ అంటూ టీడీపీ క్యాడర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. సభలో భయపడకుండా మాట్లాడే ధైర్యం, ప్రత్యర్థిని నేరుగా ప్రశ్నించే సాహసం, అచ్చెన్నాయుడు స్టైల్ అని నెటిజన్లు కామెంట్లు. అసెంబ్లీని మళ్ళీ గౌరవ వేదికగా మార్చాల్సిన టైం వచ్చిందంటూ స్పీకర్ ముందు తేట తెల్లంగా స్టేట్మెంట్ ఇచ్చిన అచ్చెన్న, ప్రతిపక్షం ఎంత అడ్డుకున్నా ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేది లేదని టీడీపీ ఒక క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా 2025లో ఆ రోజు అసెంబ్లీ సీన్ ఒక రాజకీయ థ్రిల్లర్గా మారింది. అచ్చెన్నాయుడు గర్జన, టీడీపీ స్టాండ్, చంద్రబాబు విజన్, లోకేష్ డిసిప్లిన్, ఇవన్నీ కలిపి ఒక మెసేజ్ పంపారు. అసెంబ్లీ రచ్చ కోసం కాదు, పాలన కోసం ఉంది అని క్లారిటీ ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.